రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ నుంచి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే 20/1/2024 నోటిఫికేషన్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. ఇక్కడ దీంట్లో సో మెనీ కేటగిరీస్లో మనకు జాబ్ రిక్వైర్మెంట్ అయితే ఉంది. సో ఇది ఆఫ్లైన్లో మాత్రం జరుగుతుంది, ఆన్లైన్ అయితే లేదు. సో ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకు రంగరాయ మెడికల్ కాలేజ్ ఆఫ్ కాకినాడ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకు ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్స్ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్స్ మీద వీళ్ళు జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకు ఇనిషియల్గా ఒక 1 year పాటు అయితే వీళ్ళు జాబ్స్ అయితే తీసుకుంటున్నారు. దాని తర్వాత మీ ప్రోగ్రెస్ బట్టి జాబ్ అయితే పర్మనెంట్ చేయడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ చూసుకుంటే మనం అప్లై చేసేదానికి అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. అది మొత్తం 400 రూపీస్. దీంట్లో కూడా ఓసీ అండ్ బీసీ కేటగిరీ వారికి మాత్రమే ఈ 400 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే వర్తిస్తుంది. మిగతా ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకైతే ఈ అప్లికేషన్ ఫీజు అయితే అవసరం లేదు. సో ఈ అప్లికేషన్ ఫీజు కూడా మనం ఎలా పే చేయాలంటే వీళ్ళు ఇక్కడ ఒక అకౌంట్ నెంబర్ అయితే మనకి ఇచ్చారు. ఆ అకౌంట్ నెంబర్కి డీడీ ద్వారా అయితే మనము పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆ డీడీని అయితే మనము అప్లికేషన్స్తో కూడా మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా ఇక్కడ జాబ్స్ ఏమేమి ఉన్నాయని చూసుకుంటే రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో మనకు 2 వేరియంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి డేటా ఎంట్రీ ఆపరేటర్, దాంట్లో మొత్తం శాంక్షన్ అయిన పోస్టులు 5, వర్కింగ్ వచ్చేసి 4 అయితే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. వ్యాకెంట్ అయితే మనకు 1 మాత్రమే ఖాళీ ఉంది. రెమ్యునరేషన్ చూసుకుంటే 18,500. సో ఇది అవుట్ సోర్సింగ్ జాబ్ అన్నమాట. అవుట్ సోర్సింగ్ జాబ్ అంటే వీళ్ళు ఆల్రెడీ థర్డ్ పార్టీ వాళ్ళ ద్వారా ఈ జాబ్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఇక్కడ సెకండ్ పోస్ట్ మార్టం అటెండెంట్, దీంట్లో 2 పోస్ట్స్ అయితే శాంక్షన్లో ఉన్నాయి. మనకు వ్యాకెంట్ ఉంది 1 పోస్ట్ మాత్రమే. ఇక్కడ రెమ్యునరేషన్ చూసుకుంటే 15,000 రూపాయలు. సో రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో మనకు ఈ 2 వేరియంట్లో అయితే మనకు జాబ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సెకండ్ చూసుకుంటే ఇది కూడా రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలోనే మనకి ఈ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఈసీజీ టెక్నీషియన్, ఇవి మొత్తం ఒక్కొక్కటి న్యూగా అయితే క్రియేట్ అయ్యాయి ఈ పోస్టులు. సో టోటల్ మనకి ఇక్కడ న్యూగా ఎన్ని పోస్టులు అయితే క్రియేట్ అయినాయో వ్యాకెంట్ కూడా అన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఈసీజీ టెక్నీషియన్ ఇవి మొత్తం మనకు కాంట్రాక్ట్ బేసిక్స్ మీద అయితే మనకు నడుపుతున్నారు. ఒక ఓటీ అసిస్టెంట్ మాత్రమే అవుట్ సోర్సింగ్లో అయితే మనల్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఈసీజీ టెక్నీషియన్కి రెమ్యునరేషన్ చూసుకుంటే 34,580 రూపాయలు. అలాగే ఇక్కడ వేరియేషన్స్ అయితే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయంటే ఈసీజీ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్, పెర్ఫ్యూజోనిస్ట్, అనస్థీషియా టెక్నీషియన్, ఓటీ అసిస్టెంట్, బయోమెడికల్ టెక్నీషియన్. సో మొత్తం మనకు 7 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే థర్డ్ వేరియంట్ చూసుకుంటే గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ కాకినాడలో కొన్ని వేరియంట్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అవి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రరీయన్, హౌస్ కీపర్స్, అటెండర్స్, క్లాస్ రూమ్ అటెండెంట్స్, డ్రైవరు, క్లీనరు, ఆయాస్, ల్యాబ్ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్. సో మనకి ఇక్కడ మొత్తం చూసుకుంటే 11 వేరియంట్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మొత్తం వ్యాకెంట్ ఉన్న పోస్టులు అయితే 26 పోస్టులు అయితే వ్యాకెంట్ ఉన్నాయి. సో ఇవి మొత్తం మనకు అవుట్ సోర్సింగ్లో మనకు జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడలో చూసుకుంటే మనకు మొత్తం 6 వేకెన్సీస్ అయితే మనకు ఖాళీగా ఉన్నట్లు వీళ్ళు నోటిఫికేషన్లు అయితే తెలియజేశారు. సో మనకు ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఏమేమి కావాలి అని చూసుకుంటే వీళ్ళు నోటిఫికేషన్లు అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఒకసారి నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేసి చూడండి. మనము ఎలా అప్లై చేయాలి అంటే ఇది ఆఫ్లైన్ జాబ్ కదా, మనం ఎలా అప్లై చేయాలి అని ఎవరికైనా డౌట్ ఉండొచ్చు. మనము ఎలా అప్లై చేయాలంటే ముందుగా అయితే మనము ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లో మనకు ఏమేమి ఖాళీ ఉన్నాయో ఒకసారి చూడండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమేమి రిక్వైర్ చూడండి. సో మీకు ఏ జాబ్ అయితే మీరు రిక్వైర్ అంటే మీకు ఏ జాబ్ అయితే మీకు ఎలిజిబుల్ అనుకుంటున్నారో ఆ జాబ్ని సెలెక్ట్ చేసుకుని ఆ కేటగిరీలో మనకు క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని, అలాగే ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి అయితే అప్లికేషన్ ఫీజు ఉంది కదా, అది 400 అయితే డీడీ ద్వారా మనకు అక్కడికి ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి పే చేసి ఈ మొత్తం టోటల్ మీరు డైరెక్ట్గా అయితే రంగరాయ కాలేజ్ మెడికల్ కాలేజ్కి వెళ్ళి అక్కడైతే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. సో నాకు తెలిసి చాలా ఈజీ జాబు, మనకు మంచి శాలరీసే ప్రొవైడ్ చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ మీద తీసుకున్నా కానీ ఇది మనకు గవర్నమెంట్ అథారిటీ మీద అయితే మనల్ని రిక్రూట్ అయితే చేసుకుంటారు. సో అందువల్ల జాబ్ అయితే మిస్ చేసుకోవద్దు. చాలా 10th చదువుకున్న బేసిక్ జాబ్స్ కూడా ఉన్నాయి, అలాగే డిగ్రీ చేసిన జాబ్స్ కూడా ఉన్నాయి. సో తప్పకుండా అయితే ఒకసారి నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేసి అయితే చూడండి, మీకు చాలా ఉపయోగకరంగా ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.